దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినాడు. ఈ దినమున దేవుని గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనము చదివి ధ్యానము చేసుకుందాం. మనము ఒక అంశాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఆ అంశము దేవుడు ఎవరు, దేవుడు ఎవరు అనేటువంటి అంశం మీద మనము 3 సందేశాలు వినగలిగినాం. వాటిలో ఒకటి నీతిపరుడగు దేవుడు అని, రెండవది స్వస్థపరచు దేవుడు అని, మూడవది కృపాక్షమాపణలు గల దేవుడు అని ఈ 3 అంశాలను మనము విన్నాం. ఈ దినమున 4వదిగా కరుణ వాత్సల్యత గల దేవుడు అనే అంశాన్ని మనము విందాము. కరుణ వాత్సల్యత గల దేవుడు అనే మాట యోవేలు గ్రంథం పరిశుద్ధ బైబిల్లో నుంచి యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. 2వ అధ్యాయము 13వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళంతా కూడా తెరిచి ఈ వాక్యాన్ని చూడాలని మనవి చేస్తున్నాను. 13వ వచనములో మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చదవబడిన లేఖన భాగాలను బట్టి దేవుని సహాయాన్ని మనము కోరుకుందాం. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినము కూడా నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. నీ మందిరములో ప్రవేశపెట్టినందుకై స్తుతులు చెల్లిస్తున్నాం. నీ మందిర ఆవరణములో వర్ధిల్లుటకు కృపదయచే తండ్రి, కనికరించి దర్శించండి. ఆశగల ప్రాణమును తృప్తిపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ వాక్యం కోసమై వేచి ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారితోనూ మాతోనూ మీరే మాట్లాడండి. నువ్వు ఏమై ఉన్నావో సంగతిని గ్రహించుటకు చాలినంత జ్ఞానము, ఆలోచన, కృప అనుగ్రహించి దర్శించుమని, సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెప్తున్న మాట, ఈ యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనములో మనకు కనిపిస్తున్నాయి 3 మాటలు ఇందులో కనిపిస్తాయి. ఈ 3 కూడా మరి ఆయన ఏమై ఉన్నాడో ఆ సంగతులు మనకు తెలియజేస్తున్నాయి. ఇందులో మనము చదువుకునే మాట ఏంటంటే, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు అనే మాట కనిపిస్తుంది. మీ దేవుడైన యెహోవా అనగా మీరు సేవిస్తున్నటువంటి మీ దేవుడు, మీరు వెంబడిస్తున్నటువంటి మీ దేవుడు, మీరు కలిగినటువంటి మీ దేవుడు, మీ ఆరాధనీయుడు ఆయన ఎవరు అనగా కరుణా వాత్సల్యతలు గల దేవుడు అనే మాట మనకు కనిపిస్తుంది. ఆయన కరుణించువాడు అని, ఆయన కాపాడేవాడని, సంరక్షించువాడని, ఆయనే వారిని విడిపించి, నడిపించి, పోషించి, కాపాడుతున్నటువంటి దేవుడు అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది.
ఆయన కరుణ అనేది మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి ఆయన కరుణ? ఎలా కరుణించినాడు ఇశ్రాయేలు ప్రజలను, ఎలా నడిపించినాడు ఇశ్రాయేలు ప్రజలను అనేది కూడా దేవుని వాక్యం నుంచి మనం చూద్దాం. ఒకటి కరుణ, రెండవది వాత్సల్యత అని కనిపిస్తుంది. మొదటిగా కరుణ అనే మాట దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము చూడాలి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని నేను మీకోసమై చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. ఇశ్రాయేలీలతో మోసే ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. మోసే భక్తుడు వారితో చెప్పిన మాట ఏమిటంటే, నీ దేవుడైన యెహోవా అని అన్నాడు. ఇక్కడ కూడా నీ దేవుడైన యెహోవా అనే మాట రాయబడింది. పాత నిబంధనలో అన్ని వచనాల్లో లేదా అన్ని సందర్భాల్లో కూడా వాడిన పదం ఏమిటంటే నీ దేవుడైన యెహోవా అనే పదాన్ని వాడారు. అంత మాత్రమే కాదు, మన దేవుడైన యెహోవా అనే పదాన్ని కూడా వాడినారు. నీ అంటే అది నాకు మాత్రమే సరిపోతుంది, మన అంటే అందరికీ సరిపోతుంది. మోసే దేవుని వాడే, దేవుని వెంబడించేవాడే, దేవుని ఎరిగిన వాడే. కానీ మోసే పలుకుతున్న మాట అంటే నీ దేవుడైన యెహోవా అన్నాడు. అంటే నీవు సేవించే దేవుడు, నీవు వెంబడించే దేవుడు ఆయన యెహోవా. యెహోవా అనగా యావే అని మనకు క్యాథలిక్ బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. యావే అనే మాట, యావే అనగా యెహోవా అని అర్థం. సరే, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే కనికరము గల దేవుడు అనే మాట ఉంది. ఎవరు ఆయన అంటే కనికరము గల దేవుడు. ఈ కనికరము గల దేవుడు నీ పట్ల ఏమి కలుగున్నాడో ఆ మాట ఇక్కడ రాయబడింది. నిన్ను చెయ్యి విడవడు అనే మాట ఉంది. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు, ఆయన నీ చెయ్యి విడువడు అనగా నీ చెయ్యి పట్టుకునేవాడు. ఎఫ్రాయిం, నేను నిన్ను నడిపించేదను, నీ చెయ్యి పట్టుకొని నేను నడిపించేదను, నీకు నడక నేర్పిన వాడు నేనే అని కూడా దేవుడు పలికిన మాట. ఏదేమైనా నిన్ను చెయ్యి విడవను అన్నాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మనము దేవుని చేయి పట్టుకుంటే మనం విడిచిపెడతామేమో కానీ ఆయన చేతిలో మనం చేయి పెడితే కనుక ఆయన నిన్ను విడువడు అనే మాట ఉంది. ఒకటవదిగా విడువడు అని ఉంది. రెండవది నిన్ను నాశనము చేయడు. నీ చెయ్యి పట్టుకున్నాడు, నిన్ను విడవడు, నిన్ను నాశనము చేయడు. నాశనము చేయడు. దేవుడు నాశనము చేసేవాడు కాదు. ఎవరిని నాశనం చేస్తాడు అంటే భక్తిహీనులను ఆయన నాశనం చేస్తాడు. ఆయన వెంబడించే వారిని ఆయన చెయ్యి విడవడు, ఆయన నాశనము చేయడు. అంత మాత్రమే కాదు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోయేవాడు కాదు. నిబంధన మర్చిపోయేవాడు కాదు. ఏ నిబంధన చేసినాడు ఆయన? అబ్రహాముతో నిబంధన చేసినాడు, ఇస్సాకుతో నిబంధన చేసినాడు, యాకోబుతో నిబంధన చేసినాడు. ఏమి నిబంధన చేశాడు ఆయన అంటే నీ సంతానాన్ని దీవిస్తా, నీ సంతానాన్ని కాపాడుతా, నీ సంతానాన్ని విస్తరింపజేస్తా, నీ సంతానానికి ఈ దేశము అనగా కానాను దేశాన్ని ఇస్తాను, ఆ దేశము పాలు తెనులు పంపించే దేశం, నేను నడిపిస్తాను, నిన్ను ఆ దేశంలో ఉంచుతాను, ఈ దేశానికి అప్పగిస్తానని ఆయన వారి పితరులతో వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దాన దేశానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నడిపించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. పితరులందరూ చనిపోయిన తర్వాత వారి సంతానం బట్టి వారికి ఈ మాటలు చెప్పినాడు మోసే. పితరులందరూ చనిపోయినారు.
12 గోత్రాల పెద్దలందరూ చనిపోయినారు. అరణ్యములో వాళ్ళు రాలిపోయినారు. ఆ తర్వాత వారి కుమారులతో మోసే భక్తుడు మాట్లాడుతూ ఈ సంగతి చెప్పినాడు. కాబట్టి ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. ఆయన మర్చిపోయేవాడు కాదు. ఇంకేముంది? 32వ వచనంలో దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగిన దీన్ని బట్టి వార్త వినబడిన అని నీవు అడుగుము అనే మాట కనిపిస్తుంది. దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు కూడా ఇట్టి గొప్ప కార్యాలు, ఇట్టి గొప్ప సంగతులు చెప్పిన వాడు ఎవడైనా ఉన్నాడా? నీకు వినిపించిందా? వినిపిస్తే అడుగు, నేను చెప్తాను అన్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి ఆయన కనికరము గల దేవుడు. ఆయన నిన్ను మర్చిపోడు, నీ చేయి విడవాడు, నిన్ను నాశనము కానియడు అని ఈ వచనం చెబుతూ ఉంది. ఇక దినవృత్తాంతములు 2వ గ్రంథం కూడా చూద్దాం. లేదా చూడండి, సమూయేలు 2వ గ్రంథం రండి. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. 24వ అధ్యాయము 14వ వచనం కూడా మనం చూస్తే అక్కడ రాయబడిన మాట చూడండి. ఏమన్నాడు? అందుకు దావీదు, నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుకను మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనెను అనే మాట ఉంది. ఇక్కడ దావీదు అనేటువంటి ఒక రాజు మనకు కనిపిస్తాడు. ఈ దావీదు ఎవరో మనకు తెలిసిన విషయమే కదా. యెష్షయి కుమారుడు, కడచాటివాడు, చివరివాడు, గొర్రెల కాపరి. దేవుడు తన ప్రజల మీద నాయకునిగా, ప్రవక్తగా, రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అయితే దావీదు కొన్ని సందర్భాల్లో తన ఆలోచన ప్రకారంగా, తన చిత్త ప్రకారంగా జరిగించినాడు. ప్రజలు లెక్కించే విషయంలో సాతాను ప్రేరేపించాడు. ఆడికి తన మేనల్లుడు, తన అక్క కుమారుడు చెప్పినాడు, ఇది మంచిది కాదేమో, ఎంతమంది ఉంటే ఏమి, అంత నీ దాసులే కదా అని అన్నప్పటికీ తన కోరిక నెరవేర్చుకున్నాడు. అందుకే ఇప్పుడు చిక్కుల్లో పడినట్టుగా దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది. దేవుడు గాదును పంపించి ఇలాగా అన్నాడు. వచనము 12 చూడండి. 12వ వచనములో, నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒకదానిని నీవు కోరుకున్న ఎడల నేనది నీ మీదికి రప్పించదను. నీ మీదికి రప్పిస్తాను. 3 విషయాలు నేను నీ ఎదుట పెట్టాను. కోరుకో అన్నాడు అన్నమాట. కోరుకో అన్నాడు. నేను వాటిని మీదికి రప్పిస్తాను అని చెప్పినాడు. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లా అన్నాడు, సంగతి తెలియజేశాడు. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేనియవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పుము అని అన్నాడు. నన్ను దేవుడు పంపించినాడు నీ వద్దకు, నీకు 3 విషయాలు చెప్పమన్నాడు. ఆ 3 విషయాల్లో ఏది కోరుకుంటావో కోరుకో, ఏది కోరుకుంటావో కోరుకో. ఎందుకంటే నన్ను పంపిన దేవునికి నేను మరల వెళ్ళి చెప్పాలా అని అన్నాడు గాదు.
అప్పుడు దావీదు అన్నాడు, నాకేమీ తోచకున్నది, నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను అన్నాడు. గొప్ప చిక్కుల్లో ఉన్నాడు. తానే పడ్డాడా లేకపోతే వేరెవరు పడేసినారా? ఈ ఆలోచన ఎట్లా పుట్టింది తనకు? జనాభా లెక్క చేయాలని. ఆనాడు దావీదు జనాభా లెక్క చేసినాడు. ఈనాడు కూడా జనాభా లెక్కలు వేస్తూ ఉన్నారు. అయితే గొప్ప చిక్కులు తను పన్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. దేవుడు ఎలాంటి వాడో ఆ సంగతి బైబిల్ మనం చూస్తాం పై వచనాల్లో. ఏదేమైనా తను చెప్పిన మాట అంటే, యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుల చేతుల్లో పడదానికంటే దేవుని చేతుల్లోనే పడతాను అని అన్నాడు అనమాట. అదే జరిగించున్నాడు దేవుడు. అవునా? వాక్యం చెబుతున్న మాట గాదుతో అన్నాడు. అందుకు దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి 15వ వచనంలో, అందుకు యెహోవా ఇశ్రాయేళ్ల మీదికి తెగులు రప్పించగా అనే మాట ఉంది. ఇశ్రాయేళ్ల మీదికి తెగులు రప్పించగా. ఎప్పుడైతే తను తాను ఒప్పుకున్నాడో, దేవుని చేతుల్లో పడాలనుకున్నాడో, అప్పుడు దేవుడు ఇశ్రాయేళ్ల మీదకి తెగులు రప్పించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఆ తెగులులో ఎంతమంది చనిపోయారంటే, వాయబ్బ చూస్తే కనుక మనము 70,000 మంది మృతి నొందిరి అన్నమాట. 15వ వచనం చివరిలో 70,000 మంది మృతి చెందారు. జనాభా లెక్క వేసినందుకు, దేవుని మాట వినకుండా, దేవుని మాట ప్రకారం జీవించకుండా తాను చేసిన తిరుగుబాటును బట్టి 70,000 మంది మృతి నొందిరి. దావీదు అన్నాడు, ప్రార్థించి దేవునికి ప్రార్థించి ఇట్లా అన్నాడు, చిత్తగించము, పాపం చేసింది నేను కదా, మరి గొర్రెల వంటి వీరేమి చేసినారు, నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించవచ్చు కదా అన్నాడు దావీదు. తనను తన ఇంటి వారిని శిక్షించకుండా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు శిక్షించినాడు. 70,000 మంది మృతి పొందడానికి కారకుడైనాడు. అయినా దేవుడు కరుణా వాత్సల్యత గలవాడు అనే మాట మనకు కనిపిస్తుంది. ఆయన కరుణా వాత్సల్యత కలిగిన వాడు అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి ఆలోచన చేయగా ప్రభు ఏమై ఉన్నాడో ఇంకా దేవుని వాక్యం మనం చూద్దాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 30వ అధ్యాయము 9వ వచనం. దినవృత్తాంతం 2వ గ్రంథం 30వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 9వ వచనంలో రాయబడిన మాట చూడండి. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను శర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును, వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు సంపన్నుడగును అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని వాక్యం చెబుతున్న మాట, పితరులు మరి తిరుగుబాటు చేసినారు. వారు దేవునికి లోబడక అవిధేయులైనారు. దేవుని శాసనములను, ఆయన పరిశుద్ధతను, ఆయన పరిశుద్ధ మందిరాన్ని వారు విగ్రహములతో నింపేసినారు. అందుకే దేవుడు వారిని చెరకు పంపించాడు అనగా వాళ్ళని జైల్లో వేశాడు. ఇతర రాజులకు అప్పగించినాడు ఆయన. ఇక రాయబడిన మాట ఏమిటంటే, మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల అన్నాడు. ఇశ్రాయేలీయులారా, మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను శర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టిస్తాడు అన్నమాట ఉంది. మీరు తిరిగితే, మీరు చెరకు పోయినారే, మీరు చెరలో ఉన్నారు కదా, మీ అధికారులకు ఆయన కరుణ పుట్టిస్తాడు అనే మాట ఉంది. ఇక వారు ఈ దేశమునకు తిరిగి వస్తారు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు అన్నది. మీ దేవుడైన యెహోవా కరుణ కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు
ప్రసన్నుడగును అనే మాట ఉంది. మీరు తిరగండి, ఆయన కరుణ వాత్సల్యత గలవాడు, ఆయన ప్రేమ చూపించేవాడు, ఆయన మీ యందు ప్రసన్నుడు, దయచూపేవాడు. మీరు తిరగండి అనే మాట కనిపిస్తుంది. అప్పుడు వారు ప్రభు వైపు తిరిగినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఆయన కరుణ వాత్సల్యత గలవాడు వాస్తవమే. అయితే మన తిరుగుబాటును బట్టి, మన అవిధేయతను బట్టి ఆయన చెరకు పంపేవాడు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇదే కోణములో దేవుని వాక్యం చెప్తున్న మాట ఇంకా ఆలోచన చేయగా ఇలా చెప్తుంది వాక్యం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో కూడా దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది. 31వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 31వ వచనములో దేవుని వాక్యం ఇలా చెబుతుంది. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావు అనే మాట ఉంది. నీవు మహోపకారివై ఉండి అనే మాట ఉంది. దేవుడు ఎలాంటి వాడంట? దేవుడు మహోపకారి, ఆయన ఉపకారి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. మహోపకారి, ఉపకారి అని దేవుని వాక్యం చెబుతుంది. అందుకే వారిని బొత్తిగా నాశనము చేయక, తిరుగుబాటు చేసిన వారిని నాశనము చేయక, తన ప్రజలను నాశనము చేయక, ఆయన బొత్తిగా నాశనం చేసేవాడు కాదు. దావీదుతో చేసిన ప్రమాణం ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. నీ వంశంలో రాజు ఉండక మానని చెప్పినాడు కదా. అందుకే ఆయన ఎప్పుడే కానీ బొత్తిగా నాశనము చేసేవాడు కాదు. చేయకయు విడిచిపెట్టకయు ఉంటిని అన్నాడు. నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావయ్యా. నీవు నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావు. నిజంగా ఆయన దేవుడు, అవునా? నిజంగా దేవుడు, నిజమైన దేవుడు అని వాక్యం చెబుతుంది. నిత్య జీవమునై ఉన్నాడు. నిజంగా దేవుడు, నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు ఈ దేవుడు అనేది లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. వాక్యంలో మనం పరిశీలన చేస్తే ఇలాగ దేవుని వాక్యం చెబుతూ ఉంది. 86వ కీర్తన 5వ చరణం. 86వ కీర్తన 5వ చరణములో రాయబడిన మాట చూడండి. దేవుని వాక్యం చెబుతుంది. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రభువా అనే మాట ఉంది. 4వ వచనం ఏం చెబుతుంది? ప్రభువా నా ప్రాణము నీ వైపునకెత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము. ప్రభువా నీవు దయాళుడవు అన్నాడు. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. నీవు దయాళుడవు, క్షమించడానికి, పాపము క్షమించడానికి, అవిధేయత క్షమించడానికి, తిరుగుబాటు క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. ప్రభువా క్షమించు అంటే ఆయన క్షమించగలడు. ప్రభువా కరుణించుమంటే కరుణించగలడు. దేవా దయ చూపించు అంటే దయ చూపించగలడు. నా మొర ఆలకించు అంటే ఆయన మొర ఆలకించేవాడు, ఆదుకునేవాడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడవు అనే మాట ఉంది. యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గెను, నా మనుల ధ్వని ఆలకించుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టేదను. ఆయన ఉత్తరమిచ్చువాడు. ఆపత్కాలమందు మొరపెడితే, నీకు ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆయనకు మొరపెడితే ఆయన ఆలకించువాడు. నీ ప్రార్థనకు ఆయన జవాబిచ్చేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. కృపాతిశయము గలవాడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు ఆయన అని దేవుని వాక్యం చెబుతుంది.
116వ కీర్తన 5వ చరణం, 116వ కీర్తన 5వ చరణములు కూడా దేవుని వాక్యం చెప్తున్న మాట. యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గల వాడు అని దేవుని వాక్యం చెబుతుంది. నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యం చెప్తున్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యెహోవా దయాళుడు నీతిమంతుడు, దయాళుడు నీతిమంతుడు, ఆయన నీతిపరుడు, నీతిమంతుడైన దేవుడు. మన దేవుడు వాత్సల్యత గలవాడు, వాత్సల్యత గలవాడు అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి మనం ఇంకా నిర్మూలం కాలేదు. రండి, విలాప వాక్యములు 3వ అధ్యాయం దేవుని వాక్యం చెప్తున్నమాట. చూడండి, విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడిన మాట మనం చదివి ముగించుకుందాం. చూడండి, 22-23 వచనాలు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో రాయబడిన మాట, యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనం నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అనే మాట కనిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడిన మాట మనం చదివినాం. యెహోవా కృపగలవాడు, ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తూ ఉంది గనుక మనం నిర్మూలము కాకున్నవారు. మనం ఇంకా బతుకున్నామంటే, ఈ దినము ఈ వాక్యాన్ని వింటున్నామంటే దేవుడు కృపగలవాడు కాబట్టి వాక్యాన్ని వింటున్నావు. దేవుడు వాత్సల్యత గలవాడు కాబట్టి నువ్వు ఈ వాక్యాన్ని వింటూ ఉన్నావు. నీ మీద దేవునికి అనుదినము అనే మాట ఉంది కదా, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుడుతూ ఉంది నీ మీద. నిన్ను చూడగానే ఆయనకు ప్రేమ పుట్టుకొస్తుంది. బ్రతికిద్దాం, మరొక సంవత్సరం ఇద్దాం, మరొక దినం ఇద్దాం అని అనుదినము ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు, నీకు ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు, ఆదుకుంటున్నాడు అనేది వాక్యం చెబుతున్నమాట. ఆయనకు వాత్సల్యత పుట్టుతూ ఉంది. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడైనా, నమ్మదగిన వాడు, మేలు చేసేవాడు అనేది లేఖనాలు గుర్తు చేస్తున్నాయి. కాబట్టి 4వదిగా దేవుడు కరుణా వాత్సల్యత గలవాడు అని మనకు అర్థమైంది. 1వది నీతిపరుడైన దేవుడని, 2వది స్వస్థపరచువాడని, అవునా? 3వది మనం ఏం చెప్పుకున్నాం? కృపా క్షమాపణ గల దేవుడని. 4వదిగా మనము చెప్పుకున్నాము కరుణ వాత్సల్యములు గల దేవుడు అనే మాట ఉంది. ఆయన కరుణా వాత్సల్యములు గల దేవుడు, మన మీద కరుణ చూపించి మనల్ని కాపాడుతున్నటువంటి ప్రభు. అందుకే ఆయన ప్రేమించాడు, ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు, నిన్ను రక్షించుకున్నాడు. మనకు రక్షణకర్త ఆయనే, మన ప్రభువు ఆయనే. మనం ఆయన వెంబడిస్తూ ప్రభు కోసమై జీవిస్తూ ప్రభు రాకడకు సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది విండ్రో ఈ మైకు ద్వారా, యూట్యూబ్ ద్వారా, వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.